వీళ్ళిద్దరి పెళ్లి కూడా బలవంతంగానే జరిగింది. ఒక పాతకాలపు సంప్రదాయం. ఒక బలవంతపు సంప్రదాయాన్ని రేఖ మెడకు చుట్టేశారు. రాఘవ్ రేఖని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అందుకే నేనేం చేయగలను అదే చేశాను. అది రేఖ అతని అబద్ధపు ప్రేమ ఉచ్చులో నుంచి తప్పించుకోవచ్చని, తనని వదిలించుకోవచ్చని. అండ్ తను అతని దగ్గరికి వెళ్ళొచ్చు అని. అది చిన్నప్పటి నుంచి తనని ప్రేమించేవాడి దగ్గరికి తన కళ్ళల్లో నీళ్లకు బదులుగా ప్రపంచంలోని అన్ని సంతోషాలు తనకిచ్చేవాడు. రేఖ ఎలాంటి ప్రేమను డిజర్వ్ చేస్తుందో ఆ ప్రేమ నా దగ్గర ఉందమ్మా. రేఖ, ఈరోజు నువ్వు డివోర్స్ తీసుకొని ఉండాల్సింది. నీ దగ్గర చాలా మంచి అవకాశం ఉంది. పొగరబోతూ చీప్గా ఆలోచించే మనిషిని వదిలించుకోవటానికి. నువ్వు నేను ఒక బెటర్ లైఫ్ మొదలు పెట్టేవాళ్ళం కదా. ఈ మనిషి కేవలం నిన్ను బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు. నీ కళ్ళలో కేవలం కన్నీళ్లు మాత్రమే ఉండేలా చేస్తాడు, ఇంకేమీ చేయడు. రోహిత్, ఈరోజు నేను నిన్ను ఆపను రేఖ. నువ్వు ఇలా చేయడమే చాలా కరెక్ట్ కూడా. ఇదే సరైన టైం. నా చేత్తో చేసిన నిర్వాకాలు కూడా ఈ రోహిత్ నెత్తిమీద రుద్దేస్తాను. అప్పుడే ఎవ్వరూ నన్ను వేలెత్తి చూపించకుండా ఉంటారు. ఓహో, అయితే ఇదే నా కారణం. అందుకే నువ్వు అందరి ముందు రేఖతో రాఖీ కట్టించుకోవటం ఇష్టం లేదు అన్నావు. రేఖతో రాఖీ కట్టించుకోవటం నాకు ఇష్టం లేదు. నో, నేను రాఖీ కట్టించుకోను. ఇక్కడ చూసారా, కానీ రాఘవేమనుకున్నాడు, మీరిద్దరూ కలిసి చేశారు అనే అనుకున్నాడు. నాటకాలు ఆడారు అనుకున్నారు. కానీ వీటన్నిటిలో మా రేఖ అమాయకురాలని తేలింది. పాపం ఉన్నది నీ మనసులో అన్నమాట. పైగా ఆ షర్ట్ రేఖ రాఘు కోసం చేసింది కదా, అది నీ గదిలో దొరికింది. నువ్వు కావాలనే నీ గదిలో పెట్టుకున్నావు కదా. అది రాఘవ్కి కనిపించాలని, రేఖకి నీకు మధ్య ఏదో ప్రేమ వ్యవహారం నడుస్తుందని, అంతేగా? లేదు లేదు, నేను అలా ఏమీ చేయలేదు. నాకు తెలిసి ఆ రోజు రేఖని ఇతను కిడ్నాప్ చేయించుంటాడు. అతను ఎవరు అనుమానించకూడదని అతను కిడ్నాప్ కూడా చేయించుకున్నాడు. ఇతను కోరుకున్నది అదే కదా, నువ్వు రేఖ మీద అరవాలి, గొడవ పడాలి అని. రేఖ తనని పట్టుకోబోతుంది అనగానే ఇతను తన పాపాలన్నిటినీ వాళ్ళ అమ్మ మీద వేసేశాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అరే అరే అరే, ఇతను ఎంత సిగ్గుమాలిన మనిషి. లేదు, నేను అలా ఏమీ చేయలేదు. అయ్యో, అంటే ఆ డైవోర్స్ పేపర్స్ కూడా కోర్టులో ఎవరు ఫైల్ చేశారో ఏంటో మనకి అర్థమే కాలేదు కదా. మనం అనుకుంటూనే ఉన్నాంగా, ఆ విడాకుల పేపర్స్ రేఖ కోర్టులో సబ్మిట్ చేయకపోయి ఉంటే ఎవరు చేసుంటారని. నువ్వే చేసావు కదా రోహిత్. నువ్వే కోర్టులో రేఖ రాఘవల డైవోర్స్ పేపర్స్ ని సబ్మిట్ చేసావు. చూసావా నర్మదా, ఇదంతా రోహిత్ చేసే నిర్వాకమే. అమ్మా రోహిత్, నువ్వింత నీచానికి దిగజారిపోయావా రోహిత్? ఒక్కదాని తర్వాత ఒకటి నువ్వు ఇంత నీచమైన పనులు చేసావా? అమ్మ ప్లీజ్, నా మాట నమ్ము. నేనేమైతే తప్పులు చేశానో అవి యాక్సెప్ట్ చేశాను. కానీ వీళ్ళు నా మీద వేస్తున్న నిందలన్నీ అవి నేను చేయలేదమ్మా. నేను చెప్పేది నమ్మమ్మా. అబద్ధం, అన్ని అబద్ధాలే. ఇవన్నీ చేయడం వల్ల నీకేం దక్కింది? ఇక నేను నీ మాటలు అస్సలు నమ్మలేను. అమ్మా, నేనెంత ప్రేమగానో నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చాను. రాఘవ్ తన గుండె రాయి చేసుకుని నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చాడు. కానీ నువ్వు ఏం చేసావు? అందరూ నిన్ను ప్రశ్నించట్లేదు, నా పెంపకాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు రోహిత్. నాకు నీ ముఖం కూడా చూడాలని లేదు.
వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మా నేను చెప్పేది విను. నా మీద వీళ్ళు మోపుతున్న నిందలన్నీ అబద్ధాలే. నేను ఏదైతే చేశానో ఆ నిజాలన్నీ యాక్సెప్ట్ చేశాను. అమ్మా నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. అమ్మా నేను చెప్పేది వినమ్మా. మర్యాదగా ఉండదు. మా అమ్మ మీద అబద్ధపు ఓటు వేస్తే నువ్వు నన్ను ఎంత కావాలంటే అంత కొట్టుకో, కానీ నేను చెయ్యని పనులైతే అస్సలు యాక్సెప్ట్ చెయ్యలేను. ఇక చాలు ఆపు రోహిత్. నువ్వు ఎన్ని సంజాయిషీలైనా చెప్పుకో, ఇక్కడ ఎవరు నువ్వు చెప్పేది నమ్మరు. ఒకటైతే నాకు తెలుసు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరు నన్ను రాఘవని విడదీయాలనుకుంటున్నారు అని. కానీ ఆ నీచమైన పనిని నువ్వు చేస్తుంటావని నేను అస్సలు ఊహించలేదు. అయినా నువ్వు ప్రేమ ప్రేమ అంటున్నావు చూడు, అది ప్రేమ కాదు, నీ అర్థం లేని మొండితనం రోహిత్. ఒకవేళ రాఘవ్ నా జీవితంలో లేకపోయినా సరే, అయినా నేను చూస్ చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే నేను నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్లా మాత్రమే చూడగలిగాను. కానీ ఈరోజు నువ్వు ఒక ఫ్రెండ్ని పోగొట్టుకున్నావు. రేఖ, ఆ రోహిత్, కేవలం ఫ్రెండే కాదు, ఈ రోజు నువ్వు ఒక కుటుంబాన్ని పోగొట్టుకున్నావు. అందుకే వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇప్పటికే నువ్వు మమ్మల్ని చాలా బాధ పెట్టావు. నీ మొహం కూడా చూడాలని లేదు. ఇక వెళ్ళిక్కడి నుంచి నువ్వు వెళ్ళు ప్లీజ్. అమ్మా అమ్మా ప్లీజ్ నన్ను దూరం చేయొద్దమ్మా. అమ్మా ప్లీజ్. వినబడలేదా నీకు రేఖ ఏం చెప్పిందో? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నాకు తెలుసు రేఖ, నేను నీ మనసు గాయపరిచాను, అండ్ అమ్మ నీది కూడా. కానీ నేను నా ఆఖరి క్షణం వరకు ఒకటే నమ్ముతూ ఉంటాను, రాఘవ్ రేఖకి తగిన వాడు కాదు అని. రేఖ, రాఘవ్ నీ జీవితంలోనే అన్నిటికంటే పెద్ద సంతోషం కాదు, నువ్వు అనుకుంటున్నట్టు నీ జీవితంలోనే అతిపెద్ద శాపం అతను. అరే, ఇతను మాటకు మాత్రం బంధానికి విలువివచ్చు, కానీ చెవులు ఎవరేం చెప్పినా వినేస్తాడు. చాలా మంచి పనైంది అమ్మ ఇన్నేళ్ల నుంచి నీతో లేకపోవటం, అమ్మ గతం మర్చిపోవటం. లేదంటే నువ్వు అమ్మను కూడా ఇలాగే బాధ పెట్టేవాడివి. తెలుసా రాఘవ్ సూర్యవంశీ, నువ్వు నా నుంచి నా సర్వస్వాన్ని లాక్కోగలవు, కానీ ఒకే ఒక్కటి తప్ప, ఆ ప్రేమని. అమ్మ ఇన్నేళ్లు నాకు పంచిన ప్రేమ. అమ్మ తోడు తన జీవితంలో నువ్వు లేనప్పుడు అది నువ్వు నా నుంచి ఎప్పటికీ లాక్కోలేవు. నా ఇంట్లో నుంచి బయటికి పో. వెళ్తున్నాను.